నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను మిస్ సిరి. సో ఇప్పుడైతే మనం చూస్తున్న వార్త ఏంటంటే 2014 నుంచి 2019 వరకు ఇంటెలిజెన్స్ డీజీగా పనిచేసిన ఏబీవీ గారి గురించి మాట్లాడుకుంటున్నాం. అయితే ఆ టైంలో కొంతమంది ఏంటి ఈసీకి అయితే తన మీద ఫిర్యాదు చేశారు. ఏంటంటే తమ ఫోన్ ట్యాపింగ్ చేస్తున్నారని చెప్పేసి అయితే ఈసీకి తన మీద అయితే ఫిర్యాదు చేశారు. ఆ తర్వాత తనని విధుల నుంచి అయితే తొలగించడం జరిగింది. అయితే దానికి సంబంధించి అయితే ఇప్పుడు మనం ఒక న్యూస్ అయితే చూద్దాం. తన కేసు అయితే నడుస్తుంది. సో దానికి సంబంధించి ఇక్కడ మనం చూడొచ్చు. అండ్ ఏపీ సీనియర్ ఐపీఎస్ అధికారి ఏబీ వెంకటేశ్వరరావు కేసు ఈ నెల 29కి వాయిదా పడింది. తనపై రెండోసారి సస్పెన్షన్ విధిస్తూ రాష్ట్ర ప్రభుత్వం జారీ చేసిన ఉత్తర్వులను సవాలు చేస్తూ కేంద్ర పరిపాలన ట్రిబ్యునల్ ని వెంకటేశ్వరరావు ఆశ్రయించారు. దీనిపై ఈ రోజు అంటే మంగళవారం రోజున విచారణకి రాగా ఒకే ఆరోపణపై రెండోసారి ఎలా సస్పెండ్ చేస్తారని ప్రభుత్వ న్యాయవాదిని బెంచ్ ప్రశ్నించింది. వేరే అంశాలు ఏవి నోట్ ఫైల్లో లేవని బెంచ్ పేర్కొంది. అంటే ఫస్ట్ సారి చేసినప్పుడు కూడా ఏంటంటే తన తప్పు లేదని విధుల్లోకి రావాలని అన్ని ఆదేశించినా కూడా మళ్ళీ తప్పు ఉంది అని చెప్పేసి అయితే చెప్పడం జరిగింది. దానివల్ల సస్పెండ్ చేశారని చెప్పారు. అయితే ఇక్కడ చూస్తుంటే ఇక్కడ వాళ్ళు చెప్పిన అంశాలు ఏవి ఇందులో పొందపరచలేదు అని చెప్పేసి అయితే బెంచ్ ప్రశ్నించింది. అయితే ఇక్కడ చూస్తే ఛార్జ్ షీట్ 4 సార్లు వేయడాన్ని ఏ విధంగా సమర్థించుకుంటారని ప్రశ్నించింది. అడ్వకేట్ జనరల్ వాదనతో సంబంధం లేకుండా రికార్డు ఉందంటూ బెంచ్ వ్యాఖ్యలు చేసింది. సో ఇక్కడ బెంచ్ వ్యాఖ్యలు కూడా అంటే ఏదైతే వాళ్ళు నోటి ద్వారా ఏదైతే చెప్పారో కానీ అందులో రాతపూర్వకంగా ఇందులో ఏం లేదన్నట్టు మరి చెప్తున్నారు. అండ్ పెగాసస్ మీడియాతో మాట్లాడిన అంశాలపై ఏబీ వెంకటేశ్వరరావు స్పష్టంగా రిప్లై ఇచ్చినా ఎందుకు పట్టించుకోలేదని నిలదీశారు. సో ఇక్కడ ఏబీ గారు ఎంత చెప్పినా కూడా వాళ్ళు పట్టించుకోలేదు. ఎందుకు పట్టించుకోలేదని చెప్పి మళ్ళీ అడగడం జరిగింది. అండ్ పరిశీలించకుండా రెండోసారి సస్పెండ్ చేయడం చట్ట విరుద్ధమని కూడా పేర్కొన్నది అనమాట. ఇక్కడ రెండోసారి కూడా సస్పెండ్ చేశారు కదా, అంటే ఫస్ట్ చేసినప్పుడు తను నిరూపించుకున్నారు. అండ్ మళ్ళీ అదే అంశం మీద రెండోసారి కూడా అంటే నేరం నిరూపించుకున్నాక కూడా అంటే తప్పు చేయలేదని తెలిసినా కూడా మళ్ళీ కూడా అదే దాని మీద సస్పెండ్ చేయడం అయితే జరిగింది. దానికి సంబంధించి మళ్ళీ తను రెండోసారి కూడా అవే ఇప్పుడు ఇక్కడ చూస్తుంటే మళ్ళీ తదుపరి విచారణ ఈ నెల 29కి వాయిదా వేసిందనమాట. అసలు ఏం జరిగింది అనేది ఇక్కడ మనం చూడొచ్చు. కాగా ఏబీ వెంకటేశ్వరరావు గత టీడీపీ ప్రభుత్వంలో రాష్ట్ర నిఘా విభాగ అధిపతిగా బాధ్యతలు నిర్వహించారు. ఈ క్రమంలో 2019 ఎన్నికల సమయంలో ఆయనపై వైసీపీ ఫిర్యాదులు చేయడంతో ఈసీ ఆయనను పదవి నుంచి తప్పించింది. అండ్ నేను చెప్పినట్టు ఇందాక ఫోన్ ట్యాపింగ్ విషయంలో వాళ్ళ ఫోన్లు ట్యాప్ చేస్తున్నారని చెప్పేసి అయితే ఈసీకి జగన్మోహన్ రెడ్డి అనుచరులే కావచ్చు వాళ్ళే కావచ్చు కంప్లైంట్ అయితే చేయడం జరిగింది. అండ్ దానిపై ఆ కంప్లైంట్ చేసిన తర్వాత ఈసీ అయితే తనని విధుల నుంచి తప్పించారు. అండ్ ఇక్కడ చూస్తే ఇజ్రాయెల్ నుంచి కొన్ని పరికరాలు కొనుగోలు చేసి తమ ఫోన్లను ట్యాప్ చేశారని ఏబీవీపై వైసీపీ ప్రభుత్వం ఆరోపణలు చేసి ఆయనను సస్పెండ్ చేసింది. ఆపై సుప్రీంకోర్టుకు ఆదేశాలతో ఏబీవీ ఆ విధుల్లో చేరారు ఫస్ట్ టైం అనమాట. అప్పుడు ఆరోపణలు చేసిన తర్వాత కూడా మళ్ళీ సుప్రీంకోర్టు ఆదేశాలు ఇచ్చింది మళ్ళీ జాయిన్ అవ్వచ్చు అని చెప్పేసి. అయితే రెండోసారి కూడా ఆయనని సస్పెండ్ చేయడంతో దాన్ని సవాలు చేస్తూ ఏబీ వెంకటేశ్వరరావు క్యాట్ పిటిషన్ వేశారు. గత వారం జరిగిన కేసు విచారణలో రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చిన కేసు ఫైల్ ని బెంచ్ పరిశీలించింది. అది పరిశీలించాక సాక్షులను ఏబీవీ బెదిరించినట్టుగా చూపించే మెటీరియల్ ఎక్కడుందని ప్రభుత్వ న్యాయవాదిని ప్రశ్నించింది. అలాగే ఏబీవీ తరపున సీనియర్ న్యాయవాది ఆదినారాయణరావు మాట్లాడుతూ ప్రభుత్వం దాఖలు చేసిన రాతపూర్వక వాదనల్లో వాస్తవిక తప్పులు ఉన్నాయని పేర్కొన్నారు. ఏబీవీపై విధించిన సస్పెన్షన్ చెల్లదని ఇకపై కొనసాగదని నొక్కి చెప్పారు. సుప్రీంకోర్టు ద్వారా ఏబీవీ తిరిగి నియమించబడిన తర్వాత కూడా అవే ఆరోపణలతో రెండోసారి సస్పెండ్ చేయడం నిబంధనలకు విరుద్ధమని కూడా తెలిపారు. అయితే ఇదంతా ఇక్కడ తన న్యాయవాది ఎవరైతే ఆదినారాయణ ఉన్నారో తను చెప్తున్నాడు అనమాట. అంటే వాళ్ళు ప్రభుత్వం దాఖలు చేసిన రాతపూర్వక వాదనలో వాస్తవికత లేదు, అంటే వాళ్ళు చెప్పినవి ఏదైతే ఉన్నదో అందులో నిజాలు లేవా అని మాత్రం చెప్తున్నారు. అండ్ ఇంకొకటి ఏంటంటే ఈ సస్పెన్షన్ చెల్లదని కూడా చెప్తున్నారు. అండ్ ఇకపై ఈ సస్పెన్షన్ కొనసాగదని కూడా నొక్కి చెప్తున్నారు. అండ్ సుప్రీంకోర్టు ద్వారా మళ్ళీ విధుల్లోకి తీసుకోవాలని కూడా చెప్తున్నారు. అయితే ఈ ఆరోపణలు అంటే మళ్ళీ సేమ్ ఫస్ట్ చేసిన ఆరోపణలు ఇప్పుడు కూడా చేశారు కాబట్టి ఈ ఆరోపణలు చెల్లవని అని చెప్పేసి అయితే అంటున్నారు. అండ్
ఇది చట్ట విరుద్ధం అని కూడా చెప్తున్నారు. అయితే ఈ కేసు మాత్రం ఈ నెల 29కి వాయిదా పడింది. మరి ఈ నెల 29న మరి ఏమవుతుంది ఏంటనేది, ఈ కేసులో ఎలాంటి పురోగతి వస్తుందో మరి వేచి చూడాలి. థ్యాంక్ యూ.